ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్‌లో టీవీ ఛానెల్స్ ఎలా వస్తాయి? ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్‌లో గేమింగ్ చేయొచ్చా? అసలు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ స్పీడ్ ఎంతొస్తుంది? ఇలాగ చాలా క్వెషన్స్ మీకున్నాయి కదా! ఈ వీడియోలోని నేను ప్రతి ఒక్క క్వెషన్‌కైతే ఆన్సర్ ఇస్తాను. ఈ 30 డేస్ నేను యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. అందుకెక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ తీసుకోవాలా లేదా అనేది. అయితే మనం మెయిన్‌గాని ఈ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్‌లో మనం చూసుకుంటేని మనకి వైఫై మెయిన్ అన్నమాట. ఈ వైఫైకి వచ్చేసి మనకి అవుట్‌డోర్‌లో అయితేని ఈ యాంటీనా అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. మీ ఏరియాలోని ట్రూ 5G సిగ్నల్ వచ్చినట్లయితేని ఆ ప్లేస్‌లో అయితే దీన్ని ఇన్‌స్టలేషన్ చేస్తారు. మన ఇంటి టాప్‌లో అయితే దీన్ని ఇన్‌స్టాల్ అయితే చేస్తారు. నెక్స్ట్ దాని నుంచి ఒక వైర్ అయితేని లోపల ఈ రూటర్‌కి అయితే కనెక్ట్ చేస్తారు. ఈ రూటర్ చూడడానికైతే ఈ విధంగా ఉంటుంది. అలాగే ఈ రూటర్ వచ్చేసి 2.4 అలాగే 5 గిగాహెర్ట్జ్ బ్యాండ్స్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. సింగిల్ వైఫైలో అయితే ఉంటుంది. మీరు రూటర్‌కి దగ్గరగా ఉన్నారనుకోండి 5 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో అయితే పనిచేస్తుంది. కొద్దిగా దూరం వెళ్ళినట్టయితే ఆటోమేటిక్‌గా 2.4కి అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఈ రూటర్‌కి సంబంధించిన కొత్త కొత్త వైఫైస్ క్రియేట్ చేయాలన్నా, పాస్వర్డ్స్ కానివ్వండి ఏమైనా చేంజ్ చేయాలన్నా ఫుల్ కంట్రోల్ అంతా మీరు ఈ రూటర్ మీద చేయాలి అనుకుంటే ఈ రూటర్ బ్యాక్ సైడే మనకి ఒక ఐపీ అడ్రస్ అయితే వీళ్ళు మనకి మెన్షన్ చేస్తారు. దాని కింద యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా ఉంటుంది. వీటిని యూజ్ చేసి మీరు వెబ్‌సైట్‌లో లాగిన్ అవుతే అక్కడి నుంచి మీరు ఏ చేంజెస్ కావాలో ఆ చేంజెస్ అన్నీ మీరు వెబ్‌సైట్‌లో అయితే చేసుకోవచ్చు. రూటర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఏమన్నా ఆగుతుందా? టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అంటే ఇప్పటి వరకైతే నేను ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ అయితే చూడలేదు. రూటర్ ఒక్కసారి కూడా ఆగలేదు. ఇంటర్నెట్ కూడా అయితే నాకు ఒక్కసారి కూడా ఆగటం అయితే జరగలేదు. రూటర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మా ఇంట్లో ఆల్మోస్ట్ ఒక 5 ఫోన్స్ దాకా ఉంటాయి. అలాగే నా సిస్టమ్స్ నాకైతే 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఆ 2 సిస్టమ్స్ వర్క్ అవుతాయి. అలాగే సీసీ కెమెరాస్ ఉంటాయి. టీవీ కూడా అయితే ఇంటర్నెట్ మీద వర్క్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ అయితే ఒక్కసారి కూడా నాకు ఆగటం అయితే జరగలేదు. వీళ్ళు ఏదైతే మనకి అవుట్‌డోర్, ఇండోర్ యూనిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో దీని నుంచి అయితే నాకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఇప్పటి వరకు చూడలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి టీవీ ఛానెల్స్ గురించి చూసుకున్నట్టయితేని మనం విత్ డీటీహెచ్‌తో ఆర్డర్ చేసుకుంటే మనకి ఇలాంటి ఒక ఐపీటీవీ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఐపీటీవీ బాక్స్ ఏం చేస్తుందంటే ఇంటర్నెట్‌ని యూజ్ చేసుకొని టీవీ ఛానెల్స్‌ని అయితే ప్లే చేయడం అయితే జరుగుతుంది. టీవీ ఛానెల్స్ క్వాలిటీ చూసుకున్నా కానివ్వండి, బాక్స్ క్వాలిటీ చూసుకున్నా, పర్ఫార్మెన్స్ చూసుకున్నా అన్నీ నంబర్ 1గా ఉన్నాయి. దీని మీద అయితే ఆల్రెడీ మన ఛానల్‌లోని ఒక వీడియో అయితే చాలా డీటెయిలింగ్‌గా చేసి పెట్టాము. ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు ఇంకా ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఈ బాక్స్ వచ్చేసి మనకి 4K సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ ఉంటుంది. అలాగే అన్ని టీవీ ఛానెల్స్ అయితే మనకి ఇందులో అవైలబిలిటీగా ఉంటాయి. కొన్ని తెలుగు ఛానెల్స్ అయితే హెచ్‌డీ ఉంటాయి. మిగతాయన్నీ వచ్చేసి మనకి హెచ్‌డీలో అయితే ప్లే అవుతూ ఉంటాయి. మనం ఏవైతే జనరల్‌గా చూసే స్పోర్ట్స్ ఛానెల్స్ కానివ్వండి, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ కానివ్వండి, ఇవన్నీ అయితే మనకి అవైలబిలిటీగా ఉంటాయి. టీవీ ఛానెల్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ అయితే కవర్ అయిపోతాయి. ఏమేం టీవీ ఛానెల్స్ వస్తున్నాయి ఏంటి అనేది నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ ఈ ఐపీటీవీని కంట్రోల్ చేయడానికైతే మనకి ఈ రిమోట్‌ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. రిమోట్ చూడడానికైతే ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక స్మార్ట్ రిమోట్ అన్నమాట. అందులోని బ్లూటూత్ రిమోట్. దీని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇందులో ఇన్‌బిల్ట్‌గా మైక్ ఉంటుంది. మీరు మైక్ ఆన్ చేసి అయితే మీరు మీ టీవీని కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి ఎలాగో వీళ్ళు ప్రొవైడ్ చేసేది ఒక స్మార్ట్ టీవీ బాక్స్ కాబట్టి దాన్ని అన్ని విధాలుగా కంట్రోల్ చేసుకుంటకైతేని ఈ రిమోట్ యూజ్ అవుతుంది. మెయిన్‌గా ఈ ఐపీటీవీలోని ఒక మంచి ప్లస్ పాయింట్ ఏమన్నా ఉంది అంటే మీ ఇంట్లో కనుక పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా టీవీ ఛానెల్స్‌ని అయితే ఈజీగా అయితే ఆపరేటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ టీవీని ఆన్ చేసి మీరు రిమోట్‌లోని ఏ టీవీ ఛానెల్ అయితే పెట్టాలి అనుకుంటున్నారో ఆ నెంబర్‌ని టైప్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా టీవీ ఛానెల్ అయితే ఓపెన్ అయిపోతుంది. నేను అందుకే టీవీ ఛానెల్స్ మీకు ప్రయారిటీ అంటేని ఎయిర్టెల్ మాత్రమే తీసుకోండి అని నా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. టీవీ ఛానెల్స్ అనేది చాలా సెపరేట్‌గా ఉంటుంది. అదే మీరు జియోలో చూసుకున్నట్లయితేని మీరు ఏదైనా టీవీ ఛానెల్ ప్లే చేయాలి అంటే జియో టీవీ యాప్‌లోకి వెళ్ళాలి. అక్కడి నుంచి మీరు టీవీ ఛానెల్ ప్లే చేస్తేని అది వేరే ఓటీటీకి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. అక్కడి నుంచి అయితే మనకి టీవీ ఛానెల్స్ అయితే ప్లే అవుతాయి. కానీ మీరు ఎయిర్టెల్‌లో చూసుకున్నట్టయితే అలా కాదనమాట. టీవీ ఛానెల్స్ అనేది చాలా సెపరేట్‌గా ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా హ్యాండిల్ చేసేలాగా. అలాగే మనలాంటి కుర్రవాళ్ళు ఎంజాయ్ చేయడానికి అన్ని రకాల యాప్స్ అయితే మనకి అవైలబిలిటీగా ఉంటాయి. అలాగే ఈ ఎయిర్ ఫైబర్‌తో పాటుగా మనకి ఓటీటీ యాప్స్ కూడా ఇస్తారు. జియో హాట్‌స్టార్ అలాగే జీ5 ఈ 2 వచ్చేసి మనకి విడిగా అయితే మెంబర్‌షిప్ ఇస్తారు. మిగతా ఓటీటీస్ అన్నీ మనకి ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లేలో అయితే ప్లే అవుతాయి. అసలు ఏమేమి ఓటీటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో నేను స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను చూడండి. మెయిన్‌గా టీవీ గురించి మాట్లాడాలి అంటే మనలాంటి కుర్రవాళ్ళు ఎంజాయ్ చేయడానికి కానివ్వండి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఈజీగా ఆపరేట్ చేసుకుంటాకైతేని ఈ ఐపీటీవీ బాక్స్ అయితే చాలా కన్వీనియంట్‌గా ఉంది. అలాగే ఇంటర్నెట్ ద్వారా ఇది పనిచేస్తుంది కాబట్టి ఇదైతే ఎప్పుడు మనకి ఆగే అవకాశం కూడా అయితే ఉండదన్నమాట. నేనైతే ఈ ఐపీటీవీని ఆల్మోస్ట్ 30 డేస్‌గా అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 30 డేస్‌లోని నాకు ఆగడం కానివ్వండి, బఫర్ అవ్వడం కానివ్వండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి అయితే నేనైతే ఫేస్ చేయలేదు. కానీ మీరు బాగా గుర్తుంచుకోండి మీరు సిటీలో ఉన్నవాళ్ళు అనుకోండి, అక్కడ మీకు ఎక్కువ కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి అలాంటి ప్లేసుల్లో కొన్ని
కొన్నిసార్లు బఫర్ అవుతుంది కానివ్వండి, ఇంటర్నెట్ స్పీడ్స్ అప్ అండ్ డౌన్ అవుతుంది కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సిటీలో ఎక్కువ కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి. నేను ఉండేది విలేజ్‌లో కాబట్టి నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా చాలా ఈజీగా అయితే ఈ ఐపీటీవీ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి రన్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్నెట్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ స్పీడ్ వచ్చేసి మార్నింగ్ 7, 8 ఈ మధ్యలో అయితే నేను స్పీడ్ అయితే టెస్ట్ చేశాను. అప్పుడైతే నాకు ఈ విధంగా అయితే స్పీడ్స్ అయితే రావడం జరిగింది. మెయిన్‌గా నేను ఏం అబ్జర్వ్ చేశానంటే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ సంబంధించిన ఏదైతే ఓల్డ్ ఎక్విప్‌మెంట్ ఉందో అందులో మనకి స్పీడ్స్ కొద్దిగా డౌన్ అవుతూ, పెరగడం ప్రాబ్లమ్‌లు అయితే ఉండేవి. బట్ ఏదైతే రీసెంట్‌గా ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ మనం ఆర్డర్ చేసుకుంటున్నామో ఈ ఎక్విప్‌మెంట్ అనేది అప్‌గ్రేడ్ చేశారనమాట. దానివలన అయితే మనకి స్పీడ్స్ అనేది కాన్స్టెంట్‌గా రావడానికైతే ట్రై చేస్తుంది. నాకైతే స్పీడ్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. నేను రీసెంట్‌గా ఇన్‌స్టాలేషన్ చేయించుకున్న కిట్‌లో అయితేని. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్‌ని యూజ్ చేసి మనం 4K వీడియోస్ బఫర్ అవ్వకుండా చూడొచ్చా? ఓటీటీ కంటెంట్స్ అన్నీ బఫర్ అవ్వకుండా క్లారిటీగా చూడొచ్చా లేదో టెస్ట్ చేద్దాము. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను యూట్యూబ్‌లోని ఒక 4K వీడియోని అయితే ప్లే చేస్తున్నాను. మీకు ఇక్కడ ఏమాత్రం బఫర్ అవ్వకుండా చాలా నీట్‌గా అయితే వీడియో అయితే ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ఓటీటీ కూడా ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను చూడండి 4Kలోని. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే అసలు ఏమాత్రం బఫర్ అవ్వకుండా చాలా నీట్‌గా అయితే కంటెంట్‌ని అయితే ఇది స్ట్రీమ్ చేస్తుంది. కంటెంట్ అయితే ఎటువంటి బఫరింగ్ అవుతలేదు గైస్. నేనైతే యూట్యూబ్‌లో ప్రతిరోజు ఏదో కంటెంట్ చూస్తూనే ఉంటాను. 4Kలో అవైలబిలిటీగా ఉంటే 4K పెట్టుకుని నేను క్వాలిటీ అయితే చూస్తూ ఉంటాను. ఇప్పటికొచ్చైతే నాకు బఫరింగ్ అవుతుంది కానివ్వండి, స్టక్ అవుతుంది కానివ్వండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. చాలా నీట్‌గా అయితే కంటెంట్‌ని అయితే ప్లే చేస్తుంది. అలాగే ఇంటర్నెట్‌ని యూజ్ చేసుకొని గేమ్స్ ప్లే చేస్తే అసలు గేమ్‌లో పింగ్ ఎంత వస్తుందో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఈ ఎయిర్ ఫైబర్‌ని మనం యూజ్ చేసి బీజీఎంఐ గేమ్‌ని అయితే ప్లే చేస్తుంటే గేమ్‌లో వచ్చేసి మనకి 20-40 మధ్యలో అయితేని పింగ్ రావడం జరుగుతుంది. అలాగే పీసీ గేమ్ అయిన వాలరెంట్ మనం ఈ ఇంటర్నెట్‌ని యూజ్ చేసి ప్లే చేస్తుంటే 40-50 మధ్యలో అయితే మనకి పింగ్ అయితే రావడం జరుగుతుంది. మరి ఏ ఇంటర్నెట్‌లో చూసుకున్నా కానివ్వండి అన్ని ప్లస్‌లే ఉండవు, మైనస్‌లు కూడా ఉంటాయి. ఈ ఇంటర్నెట్‌లో కూడా ఒక మైనస్ అయితే ఉంది. అది ఏమిటంటేని మనకి ఈ ఇంటర్నెట్‌తో పాటుగాని 1000 జీబీ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు పర్ మంత్‌కి వచ్చేసి. ఈ 1000 జీబీ మీరు యూజ్ చేసేసారనుకోండి అక్కడి నుంచి మీకు స్పీడ్ డౌన్ అయిపోయి 2 ఎంబీ స్పీడ్‌లో అయితే పనిచేయడం అయితే జరుగుతుంది. మనం జియోలో చూసుకున్నట్టయితే ఒకవేళ మీరు 1000 జీబీ యూజ్ చేసేస్తే మీరు జియో యాప్‌లోని డేటా ప్యాక్ అయితే యాడ్ చేసుకొని డేటాని అయితే యాడ్ చేసుకోవచ్చు. కానీ ఎయిర్టెల్ అయితే అటువంటి ఆప్షన్ అయితే ఏమీ లేదు. మీరు మీ 1000 జీబీ యూజ్ చేసేసిన తర్వాత కస్టమర్ కేర్‌కి కాల్ చేసి వాళ్ళని డేటా ప్యాక్ యాడ్ చేయమంటే కస్టమర్ కేర్ వాళ్ళు యాడ్ చేస్తాక మాత్రమే ఒకే ఒక ఆప్షన్ అయితే ఉంది. మనమైతే మన చేతులతో అయితే డేటా ప్యాక్ యాడ్ చేసుకుంటాకి యాప్‌లో అయితే ఎటువంటి ఆప్షన్ లేదు. అలాగే మీరు డేటా ఎంత యూజ్ చేసాము ఏంటి అని చెక్ చేసుకుంటాకి యాప్‌లో అయితే ఎటువంటి ఆప్షన్ లేదు. కానీ వెబ్‌సైట్‌లో అయితే ఒక ఆప్షన్ అయితే ఉంది. దాని మీద ఆల్రెడీ మన ఛానల్‌లోని ఒక షార్ట్ వీడియో అయితే చేసి పెట్టాను. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అలాగే కొన్ని ఏరియాస్‌లోని ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితే సరిగ్గా పనిచేయదు. ఎక్కడైతే బాగా ట్రూ 5G సిగ్నల్ వస్తుందో ఆ ఏరియాస్‌లో అయితే ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా పనిచేస్తుంది. కానీ కొన్ని ఏరియాస్‌లో ఏందంటే 5G సిగ్నల్ వస్తుంది కానివ్వండి అంత పవర్‌ఫుల్‌గా అయితే రాదు. అలాంటి ఏరియాల్లోని ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ ఏదైతే ఉందో ఇది పనిచేస్తుంది. కానీ ఏందంటే ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వదన్నమాట. అది మీరు దృష్టిలో ఉంచుకోవాలి. అందుకే మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఒకసారి మీ టెక్నీషియన్‌ని మీ ఏరియాకి పిలిపించుకొని అక్కడ ట్రూ 5G సిగ్నల్ వస్తుందో లేదో చెక్ చేయించుకొని అప్పుడు మీరు ఇన్‌స్టాలేషన్ అయితే చేయించుకోండి. ట్రూ 5G సిగ్నల్ రాకపోతే మీకు స్పీడ్స్ కూడా అయితే సరిగ్గా అయితే రావు. మెయిన్‌గా వచ్చేసి సిటీస్‌లో ఉన్న వాళ్ళకి ట్రూ 5G సిగ్నల్ వచ్చినా కానివ్వండి అక్కడ కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఏరియాస్‌లో కూడా మనకి స్పీడ్ కొద్దిగా పెరగడం, తరగడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు చూస్తూ ఉంటారు. మెయిన్‌గా వచ్చేసి నైట్ టైమ్ అన్నమాట. ఎందుకంటే నైట్ టైమ్ అందరూ ఇంటికొస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనకి స్పీడ్ అనేది కొద్దిగా పెరగడం, తరగడం అలాంటి ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్‌కి మనం స్టార్టింగ్‌లో ఎంత పే చేయాలి? మంత్లీ ఎంత ఉంటుంది అని అయితే నన్ను చాలామంది అయితే అడిగారు. మనం స్టార్టింగ్‌లో చూసుకున్నట్టయితే మీరు తీసుకున్న ప్లాన్ బట్టి మనం స్టార్టింగ్ పే చేసే అమౌంట్ అయితే ఉంటుంది. ఇందులో మనం బేసిక్ ప్లాన్ చూసుకున్నట్టయితేని 40 ఎంబీ ప్లాన్ అయితే ఉంటుంది. టీవీ ఛానల్స్ అలాగే ఓటీటీస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. దీనికి వచ్చేసి మనకి స్టార్టింగ్‌లోని 2500 అయితే మన దగ్గర నుంచి తీసుకుంటారు. కిట్ అంతా మనకి ఫ్రీగా ఇస్తారు. ఇన్‌స్టాలేషన్ కూడా అయితేని ఫ్రీగా అయితే చేస్తారు. ఫస్ట్ 3 మంత్స్ అయితే మనకి ఫ్రీగా ఇస్తారు. 3 మంత్స్ అయిపోయిన తర్వాత ఎవ్రీ మంత్ వచ్చేసి మనం ₹830 బేసిక్ ప్లాన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళైతే కట్టవలసి ఉంటుంది. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ అయితే వస్తుంది. అదేంటంటే వెబ్‌సైట్‌లోనే మనకి 700 ఉంది కదా! మీరేంటి ₹830 దాకా పే చేయమంటున్నారు అని. ఏమిటంటే వెబ్‌సైట్‌లో ఎంతైతే మనకి ప్రైస్ మెన్షన్ చేశారో దానికి ప్లస్ 18% జీఎస్టీ అయితే యాడ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ప్యాక్‌కి అయితే ఇలా యాడ్ చేసుకొని అయితే పే చేయవలసి ఉంటుంది. అలాగే మనం ఎయిర్టెల్‌లో చూసుకున్నట్టయితే ఎయిర్టెల్ బ్లాక్ కింద ఈ ప్లాన్ అయితే మనం క్రియేట్ చేస్తారు. అలా చేసినందువలన ఒక ₹100 డిస్కౌంట్ కూడా వస్తుంది. అలా చూసుకున్నట్టయితే మనకి ₹730, ₹750 దాకా అయితే పర్ మంత్ అయితే మనకి బిల్ అయితే పడటం జరుగుతుంది. గైస్ ఫైనల్‌గా నేను ఏం చెప్తున్నాను అంటే మనకి ఇంటర్నెట్ ఒక గంట సమయం ఆగిపోతే మన పనులన్నీ ఆగిపోయే రోజుల్లో అయితే మనం ఉన్నాము. అసలు ఇంటర్నెట్ ఆగకుండా నీట్‌గా మనకి రావాలి అనుకుంటే మీరు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్‌కి వెళ్తాం అనేది మంచి ఆప్షనే. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నేను ఎయిర్టెల్ వైర్డ్ కనెక్షన్ కూడా యూజ్ చేశాను. నాకు చాలా సార్లు వైర్ తెగిపోవడం కానివ్వండి, ఏదో ప్రాబ్లమ్ వచ్చి ఆగిపోతూ ఉండేది. బట్ ఈ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్‌ని ఎప్పటి నుంచి అయితే
అయితే యూజ్ చేశానో అప్పటి నుంచి అయితే నాకు ఒక్కసారి కూడా ఇంటర్నెట్ ఆగలేదు. నా పని అసలు ఏ రోజు పెండింగ్ పడకుండా అయితే నేనైతే నా పనులన్నీ చేసుకుంటున్నాను. ఇంటర్నెట్ అసలు ఆగకుండాని మీకు అసలు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఎనీ టైమ్ ఇంటర్నెట్ ఉండాలి అంటే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అనేది మంచి ఆప్షన్ అన్నమాట. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మొహమాటం లేకుండా అడగండి. ప్రతి ఒక్క కామెంట్‌కి నేను రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానెల్‌లో ఆల్రెడీ ఇంకో 3 వీడియోస్ అయితే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ మీద చేసి అయితే అప్లోడ్ చేశాను. ఒక్కసారి ఆ వీడియోస్ కూడా చూస్తే మీకు ఇంకా ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మరో వీడియోతో నేను తొందరగానే మీ ముందుకొస్తాను గైస్. అప్పటి వరకు సెలవు.